హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను బోడుప్పల్లో ఉన్నానండి. బోడుప్పల్లోని ఆనంద్ నగర్ కాలనీలో మీకు 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన G+2 విత్ పెంట్ హౌస్ సెమీ కమర్షియల్ హౌస్ తీసుకొచ్చాను. చూడండి, ఇది వచ్చేసి కంప్లీట్ అవుట్లుక్ అయితే బిల్డింగ్ ఇలా ఉంటుందండి. అండ్ ఇక్కడ మీకు ఈ హౌస్ వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి ఇది. అండ్ ఈ హౌస్ కి మీకు సౌత్ సైడ్ అయితే ఒక షట్టర్ వస్తుందండి, కమర్షియల్ షట్టర్. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. అండ్ ఇక మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ మీరు బయట చూసుకుంటే మంజీరా వాటర్ కనెక్షన్ కూడా వచ్చేసింది. చూడండి, ఇది వచ్చేసి అయితే పార్కింగ్ లో మీకు ఒక వైపు స్టోరేజ్ సంప్ తో పాటు బోర్ కూడా ఇచ్చారు. చూడండి, ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట. పార్కింగ్ కూడా మంచి స్పేషియస్ గా ఉంది. కార్ కూడా మంచి పార్క్ చేసుకోవచ్చు. అండ్ పార్కింగ్ లో ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే కలర్ఫుల్ గా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ పార్కింగ్ లో మీరు చూసుకున్నట్లయితే ఇటు మీకు సెట్ బ్యాక్ తో పాటు అక్కడ ఇంకా స్టోర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు ఒకసారి అవుట్లుక్ ఎలివేషన్ కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్ గా మీకు టైల్స్ తోటి డిజైన్ చేశారు. వైట్ మార్బుల్ టైల్ ఇది. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఎలివేషన్ అండి. ఎంట్రన్స్ ఎలివేషన్ కూడా కంప్లీట్ గా టేక్ వుడ్ తోటి డిజైన్ చేశారు. రండి, నేను మీకు హౌస్ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి హాల్ అండి. అండ్ ఇక్కడ హాల్లో మీకు నార్త్ సైడ్ అయితే ఒక డోర్ ప్రొవైడ్ చేశారు. హాల్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ హాల్లో మీకు ఒక వన్ సైడ్ ఎంట్రన్స్లోనే ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ అక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మంచి కలర్ఫుల్గా ఎల్ఈడి లైట్స్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు కంప్లీట్ టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కింద కూడా మీకు షెల్ఫ్స్ ఇచ్చారు డెకరేట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ నార్త్ సైడ్ మీకు ఒక డోర్తో పాటు ఒక యూపీవీసీ స్లైడింగ్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్కి వెళ్ళే ముందు మీకు ఇక్కడ పూజా గది ఇచ్చారు. పూజా గది కూడా మంచిగా స్పేషియస్గా ఉంది. చూడండి, చుట్టూ కూడా టైల్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. టైల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి కిచెన్ కదండి. చూడండి, కిచెన్లో కూడా మీకు మంచి స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ కంప్లీట్గా మార్బులే యూస్ చేశారు కిచెన్లో కూడా, ప్లాట్ఫామ్ పరంగా. అండ్ చుట్టూ టైల్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు వెంటిలేషన్ కూడా కిచెన్లోనైతే మంచి వైట్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. అండ్ లో రూఫ్ కూడా ఇచ్చారండి. అండ్ ఇక్కడ మీకు మార్బుల్ కింద కిచెన్ ప్లాట్ఫామ్ కింద మీకు స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి, ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది, చాలా బాగుంది. అండ్ వెంటిలేషన్ కొరకు మంచి వైట్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్గా ఉంది. ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ మీకు అల్మారా స్పేస్, వార్డ్రోబ్ స్పేస్ అండ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్ కూడా మంచిగా స్పేషియస్గా ఉంది. అండ్ టైల్స్ తోటి అయితే చాలా బాగా కవర్ చేశారు. అండ్ ఇక్కడ మీకు వెంటిలేషన్ పరంగా విండో కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ వాష్రూమ్లో. అండ్ ఇక్కడ మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు. ఈ కార్ పార్కింగ్ స్పేస్లోనే మీకు ఇక్కడ ఎక్స్ట్రా వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అక్కడ వాష్ ఏరియా కూడా మంచి స్పేషియస్గా ఉందండి. అండ్ ఈ హౌస్కి చుట్టూ కూడా సెట్ బ్యాక్ స్పేస్ తీసుకున్నారు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు కార్ పార్కింగ్తో పాటు 1 BHK అండ్ బయట మీకు ఒక కమర్షియల్ షటర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్ అండి. స్టెప్స్ పైన కూడా మీకు కంప్లీట్గా గ్రానైటే యూస్ చేశారు. ఇక్కడ రండి, నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో కారిడార్ కూడా మీకు మంచి స్పేషియస్గా ఇచ్చారు. చూడండి, ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ మీకు ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది కారిడార్లో. అండ్ ఇటు వచ్చేసి మీకు బాల్కనీ కమ్ వాష్ ఏరియా అండ్ అక్కడ మీకు ఎక్స్ట్రా వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఎంట్రన్స్ ఎలివేషన్ కనుక చూసుకుంటే కంప్లీట్గా వుడ్తో చేయించిన ఎలివేషన్ అండి ఇది. అండ్ ఇక్కడ మీకు 3 కూడా ఒక డిజైనర్ ల్యాంప్స్ అయితే వస్తాయి. మీకు చాలా అంటే చాలా బాగుంటుంది లుక్ అయితే. రండి, నేను మీకు హౌస్ చూపిస్తాను ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇది వచ్చేసి అయితే ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ కూడా మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. చూడండి, హాల్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. ఫుల్లీ వెంటిలేటెడ్ అండి. అరౌండ్ ఇప్పుడైతే 5 వస్తుంది, బట్ ఆల్సో ఎంత వెంటిలేటెడ్గా ఉంది. ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్ కార్నర్ హౌస్ కదండి. చాలా అంటే చాలా వెంటిలేటెడ్గా ఉంది. ఒక్క లైట్ కూడా ఆన్ లేదు. సో ఇప్పుడు ఇది వచ్చేసి హాల్ కదా. హాల్లో మీకు మంచిగా వైడ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే
మంచి కలర్ఫుల్ చాలా బాగుంది. డార్క్ కలర్స్తో ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ మీకు నార్త్ సైడ్ ఇంకో డోర్ కూడా ప్రొవైడ్ చేశారు హాల్లో. అండ్ ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్ అండి. ఇది వచ్చేసి అయితే మీకు డైనింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ డైనింగ్ స్పేస్లో కూడా మీకు మంచి వైడ్ యూపీపీసీ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా డైనింగ్ స్పేస్లో మీకు ఇక్కడ షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అండి. చూడండి ఒకసారి ఇక్కడ కూడా మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే కలర్ఫుల్గా గ్రీన్ కలర్తో చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ పూజారిని చూసుకుందాము. చూడండి పూజారి గది అయితే చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ టైల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు చుట్టూ. అండ్ మీకు విండో కూడా ప్రొవైడ్ చేశారు పూజా రూమ్లో. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్లో మీకు ఇక్కడ 2 sides ప్లాట్ఫామ్ తీసుకున్నారు. అండ్ సపరేట్గా ఇంకొక ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు ఇక్కడ కిచెన్లో. అండ్ ఇక్కడ కిచెన్లో మీకు ప్లాట్ఫామ్ పరంగా చూసుకుంటే కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ యూస్ చేశారు. అండ్ కింద కూడా మంచి స్పేస్ ఇచ్చారు మీకు కిచెన్లో. అండ్ చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా మీకు షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ పరంగా మీకు విండో కూడా ఉంది. అండ్ ఇక్కడ కిచెన్లో మీకు కంటిన్యూగా ఇక్కడ లో రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా. చూడండి వాష్ ఏరియా కూడా మంచి వెంటిలేటెడ్ అండ్ స్పేషియస్గా ఉంది. అండ్ చుట్టుముట్టు కూడా మీకు హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ కూడా కనపడతాయి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా అండ్ వెంటిలేటెడ్గా ఉంది. ఇక్కడ కూడా మీకు ఒక మంచి వైట్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఎల్ఈడి లైట్స్తో చాలా బాగా డిజైన్ చేశారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మీకు వార్డ్రోబ్స్ అండ్ అల్మారా స్పేస్ అండి ఇదంతా. అండ్ ఇక్కడ మీకు లో రూఫ్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కొరకు మీకు ఒక చిన్న షెల్ఫ్ విండో కూడా ప్రొవైడ్ చేశారు అక్కడ. అండ్ ఇక్కడ బెడ్రూమ్లో వాల్ కనుక చూసుకున్నట్లయితే లైట్ పిస్తా గ్రీన్ కలర్తో చాలా బాగుంది. చాలా మంచి వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చూడండి ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచిగా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు షెల్ఫ్స్ అండ్ వార్డ్రోబ్ స్పేస్తో పాటు మీకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి కలర్ఫుల్గా చాలా బాగుంది. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా మీకు యూవీసీ స్లైడింగ్ విండోని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఈ వాల్ కూడా లైట్ ఆరెంజ్ లుక్తో చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా మీకు టైల్ వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ అక్కడ పైన వెంటిలేషన్ కొరకు విండో కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్లో కూడా కారిడార్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్గా బాగుంది. అండ్ ఇక్కడ అవుట్లుక్ ఎలివేషన్ చూసుకుంటే కనుక మీకు కంప్లీట్గా టైల్ తోటి డిజైన్ చేశారు. అండ్ ఎంట్రన్స్ వచ్చేసి కంప్లీట్గా టేకుతో డిజైన్ చేశారండి. రండి నేను మీకు హౌస్ చూపిస్తాను. అండ్ ఈ సెకండ్ ఫ్లోర్లో మీకు కంప్లీట్గా రెంటల్ పర్పస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ అండి. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో మీకు 1 BHK 2 పోర్షన్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి హాల్ అండి. హాల్లో మీకు కనిపిస్తుంది వచ్చేసి టీవీ యూనిట్. చుట్టూ కూడా మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మంచి డెకరేషన్ కొరకు. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్కి చుట్టూ కూడా మీకు మంచి షెల్ఫ్స్ అయితే ఇచ్చారు. డెకరేషన్ అయితే చాలా బాగా చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఫ్లోరల్ డిజైన్తో అండ్ ఎల్ఈడి లైట్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ హాల్లో మీకు ఒక యూపీవీసీ స్లైడింగ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి. చూడండి కిచెన్లో కూడా ఇక్కడ మీకు పూజ కోసము దేవుడి గది కోసం స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్లో మీకు ప్లాట్ఫామ్ పరంగా కంప్లీట్ బ్లాక్ మార్బులే యూస్ చేశారు. అండ్ టైల్ స్లైడ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు విండో కూడా ఉంది. అండ్ సౌత్ సైడ్ మీకు ఒక డోర్ కూడా ఉంది. ఇక్కడ మీకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి వాష్ ఏరియాలో మీకు పవర్ ప్యాంట్తో ట్యాప్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ కిచెన్లో మీకు లో రూఫ్తో పాటు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ ఫుల్లీ వెంటిలేటెడ్గా ఉంది. ఇక్కడైతే మీకు మంచి వైడ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు అల్మారా కూడా పెట్టుకోవచ్చు అండి. అల్మారా స్పేస్ కూడా బాగుంది. అండ్ లో రూఫ్ కూడా ఇచ్చారు. ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి
హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అండి ఇది. హ్యాండ్ వాష్ ప్రొవిజన్తో పాటు మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ చుట్టూ టైల్ డిజైన్ కూడా బాగుంది. అండ్ వాష్రూమ్కి పైనే మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ ఈ సెకండ్ ఫ్లోర్లో ఆల్రెడీ ఇప్పటిదాకా మీరు 1 BHK పోర్షన్ చూస్తారు కదా, ఇప్పుడు ఇంకో 1 BHK పోర్షన్ చూద్దాము. అండ్ ఇక్కడ కూడా ఇంకో 1 BHK పోర్షన్ ఉందండి. దీని ఫేసింగ్ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్ ఉంటుంది. అండ్ ఈ 1 BHK పోర్షన్ కంటే బిఫోరే మీకు ఇక్కడ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దీని ఫేసింగ్ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్ ఉంటుంది. అండ్ ఇది కూడా 1 BHK పోర్షన్ అండి. చూడండి, ఇది వచ్చేసి హాల్లో కూడా మీకు ఇక్కడ వెంటిలేషన్ పరంగా ఒక స్లైడింగ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు UPVC. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా మంచిగా LED లైట్స్తో చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు కిచెన్ చూడండి. కిచెన్ కంటే బిఫోరే మీకు దేవుడికి పూజా స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడైనా పెట్టుకోవచ్చు దేవుడిని, లేదంటే ఇక్కడ ఇంకో షెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇక్కడైనా దేవుడిని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ కూడా మీకు బ్లాక్ మార్బుల్ యూస్ చేశారు. అండ్ చుట్టూ కూడా టైల్స్ తోటి అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మీకు వెంటిలేషన్ కొరకు విండో ఉంది. అండ్ ప్లాట్ఫామ్ కింద కూడా మీకు మంచి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా షెల్ఫ్స్తో పాటు మీకు లో రూఫ్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ చూడండి. ఈ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా అండ్ వెంటిలేటెడ్గా ఉంది. ఇక్కడ కూడా మీకు ఒక UPVC స్లైడింగ్ వైడ్ విండో ఉంది. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఇక్కడ కూడా LED లైట్స్ ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్కి. అండ్ ఇక్కడ మీకు అల్మారా స్పేస్తో పాటు షెల్ఫ్స్ అండ్ వార్డ్రోబ్ స్పేస్ కూడా ఉంది. అండ్ లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్కి కూడా మీకు ఒక లావెండర్ కలర్ వాల్ అయితే బాగుంది. లావెండర్ కలర్ వాల్ పెయింటింగ్ ఏదైతే చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్. ఇక్కడ కూడా మీకు ఒక హ్యాండ్ వాష్ ప్రొవిజన్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఈ వాష్రూమ్కి పైన కూడా మీకు ఒక ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ అయితే ఉందండి. ఇది వచ్చేసి అయితే పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్లో కూడా మీకు 1 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. చూడండి, పెంట్ హౌస్ పైన టెర్రస్ కూడా మంచిగా ఉంది. అండ్ అక్కడ కూడా మీకు ఒక వాష్ ఏరియా అయితే చిన్న ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఇక్కడ కూడా కార్నర్కి ఇంకో వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్. ఇక్కడ కూడా హాల్లో టీవీ యూనిట్ విత్ షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు UPVC స్లైడింగ్ విండో కూడా ఉంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఇక్కడ కూడా మీకు LED లైట్స్ ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్కి. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి. చూడండి, కిచెన్లో కూడా మీకు ఇక్కడ ఇంకో డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇక్కడ కిచెన్ కూడా మంచిగా స్పేషియస్గా వెంటిలేటర్గా కూడా ఉంది. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ వచ్చేసి లెంతీగా వచ్చింది. అండ్ బ్లాక్ మార్బుల్ యూస్ చేశారు. అండ్ వెంటిలేషన్ కొరకు మీకు ఒక స్లైడింగ్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఈ షెల్ఫ్లో మీకు దేవుని కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ చుట్టూ కూడా షెల్ఫ్స్ అండ్ రూఫ్ కూడా ఇచ్చారు, లో రూఫ్. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్. చూడండి, ఈ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్తో LED లైట్స్తో చాలా బాగుంది. అండ్ ఈ బెడ్రూమ్లో మీకు వాల్ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్లో చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు అల్మారా స్పేస్ అండ్ కబర్డ్ స్పేస్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీకు షెల్ఫ్. అండ్ ఇక్కడ కూడా UPVC స్లైడింగ్ విండో విత్ లో రూఫ్ ఉంది. డన్. అండ్ హాల్లో ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ కూడా మంచి టైల్స్ బాగా డిజైన్ చేశారు. అండ్ ఈ వాష్రూమ్ పైన కూడా మీకు ఎక్స్ట్రా లో రూఫ్ ఉంది. సో చూసారు కదండి, ఈ G+2 విత్ పెంట్ హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉందండి. అండ్ చాలా అంటే చాలా వెంటిలేటెడ్ హౌస్ ఇది. ఈ హౌస్ వచ్చేసి మీకు 150 స్క్వేర్ యార్డ్స్లో G+2 విత్ పెంట్ హౌస్ 4500 SFTలో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి ఇది. అండ్ ఈ హౌస్లో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్తో పాటు 1 BHK పోర్షన్ అండ్ సౌత్ ఫేసింగ్లో మీకు ఒక షట్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్గా ఓనర్ కొరకే 2 BHK పోర్షన్ అయితే మంచి స్పేషియస్గా ఇచ్చారండి. అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మీకు 1 BHKవి 2 పోర్షన్స్ ఇచ్చారండి. రెంటల్ పర్పస్ కొరకు అయితే చాలా బాగుంటుంది. అండ్ పెంట్ హౌస్లో వచ్చేసి మీకు 1 BHKది పోర్షన్ ఇచ్చారండి. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు బోడుపల్లిలోని ఆనంద్ నగర్ కాలనీలో అయితే సేల్కి అవైలబుల్ ఉందండి.
అండ్ ఈ హౌస్ నుండి మీకు మెయిన్ రోడ్ వచ్చేసి 200 మీటర్స్ ఆఫ్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అండ్ అటు మీకు బస్ స్టాప్స్ కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఉప్పల్ మెట్రోస్ నుంచి తీసుకుంటే మీకు ఈ హౌస్కి 2 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్లో ఉప్పల్ మెట్రో మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 2,15 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ ప్రైజే. అండ్ ఇక్కడ మీకు 80% ఆఫ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.